అవన్నీ పరిశుద్ధాత్మ బాప్తిజమం. అప్పటి వరకు ఈ పెంతెకోస్తోళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ బాప్సం గురించి వాళ్ళు ఏమని చెప్పుకుంటూ వచ్చారంటే, బాగినండి పరిశుద్ధాత్మ బాప్సం గురించి పెంతెకోస్తోళ్ళు భాషలతో మాట్లాడితేనే నీకు పరిశుద్ధాత్మ బాప్సం వచ్చినట్టు, లేదా నువ్వు పైకి కిందికి ఎగరడమో కింద పడి దొరలడమో. నిజమండి, అదే మీకు పరిశుద్ధాత్మ బాప్సం వచ్చినట్టుకు రుజువు అన్నారు. కానీ ప్రవక్త ద్వారా బయలుపరిచినది తెలుసా, నువ్వు పైకి కిందికి ఎగరకపోయినా, నువ్వు భాషలు మాట్లాడకపోయినా, వితౌట్ సెన్సేషన్ అంటే ఏ ఉద్రేకత లేకుండానే పరిశుద్ధాత్మ బాప్తిజమం నీకు వస్తుంది అని చెప్పాడు ఆయన. ఆ మర్మములలో 7వ దూత ద్వారా బయలుపరచబడే మర్మములలో ఇది కూడా ఒకటి. ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వితౌట్ సెన్సేషన్. ప్రాఫెట్ చెప్పిన మాట, ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వితౌట్ సెన్సేషన్. ఏ ఉద్రేకము లేకుండానే పరిశుద్ధాత్మ బాప్సం నువ్వు కలుగుండుట. అందుకే బ్రదర్ బైనామ్ దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ బైనామ్, నేను ఫలానా సంస్థకు చెందినవాడను, నేను పరిశుద్ధాత్మ బాప్సం కావాలని నేను చాలా సంస్థలలో చాలా సంఘాలలో తిరిగాను. పెంతెకోస్తల దగ్గర నేను వెళ్ళి అడిగినప్పుడు, నువ్వు పైకి కిందికి ఎగిరినావా, భాషలు మాట్లాడినావా, అది నువ్వు చేస్తే నీకు పరిశుద్ధాత్మ బాప్సం వచ్చినట్టే అన్నారు. నేను ఎంతో ట్రై చేసినా, నేను భాషలు మాట్లాడలేకపోయినా, పైకి కిందికి ఎగరలేకపోయినా. తర్వాత మెథడిస్టుల దగ్గరికి వెళ్ళిన, జాన్ వెస్లీ మెథడిస్టు సిద్ధాంతం ఇది. జాన్ వెస్లీ చెప్పలేదు, తర్వాత వీళ్ళు తయారు చేసింది. నువ్వు గట్టిగా కేకలేసినవా, నువ్వు గట్టిగా యేసయ్యా నువ్వు నా రక్షకుడివి, యేసయ్యా నువ్వు నా ప్రాణవి అని గట్టిగా కేకలేసినవా, అయితే అప్పుడే నీకు పరిశుద్ధాత్మ వచ్చిందని వాళ్ళు చెప్పారు. కానీ నేను ఎప్పుడు అంత గట్టిగా కేకలు కూడా వేయలేదు బ్రదర్. వీళ్ళందరి దగ్గర తిరుగుతూ ఉండగా నాకు పరిశుద్ధాత్మ బాప్సం నాకు లేదేమో అనుకుంటున్న సమయంలో ఒక సహోదరుడు నీ పేరు చెప్పాడు. బ్రదర్ బెనామ్ని వెళ్ళి కలువు, సోదర్ బెన్నామ్ గారు నీకు ఆన్సర్ ఇస్తాడు. నీకున్న ప్రశ్నకు, నీ హృదయంలో ఉన్న ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పగలడు, ఆయనకు ఆ వరం ముందు వెళ్ళు అన్నాడు. బ్రదర్ బెనామ్ నవ్వి, రియల్ ఇది ప్రాఫిట్ చెప్పింది, ఇదంతా నేను చదివించిన చాలా మెసేజ్లల్లా. బ్రదర్ బెనామ్ ఒక నవ్వుడు నవ్వి, బ్రదర్ నువ్వు ఆల్రెడీ పరిశుద్ధాత్మ అన్నాడు. వాట్? అవునా? మరి నేను కేకలేయలేదుగా మెథడిస్టులు చెప్పినట్టు, పెంతెకోస్తలు చెప్పినట్టు నేను భాషలు మాట్లాడలేదు కదా, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు నేను ఇవన్నీ ఏం చూడలే అంటే, అప్పుడు బ్రదర్ బెనామ్ నవ్వి, ఏ రోజైతే నువ్వు మోకరించి నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చి నువ్వు సిన్సియర్గా యథార్థంగా నాకు పరిశుద్ధాత్మ కావాలని అడిగావో అప్పుడే దేవుడు నీకు ఇచ్చేశాడు. కాకపోతే వీళ్ళందరూ నీకు తప్పుడు డైరెక్షన్ చేశారు, రాంగ్ డైరెక్షన్లో నిన్ను నడిపించారు. కాదు బ్రదర్, ఆల్రెడీ నువ్వు కలుగున్నావు. అప్పుడు అన్నాడు, ఆర్ యూ షూర్ బ్రదర్ బెనామ్, నిశ్చయంగానైనా నేను కలుగున్నానా అంటే, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వితౌట్ సెన్సేషన్. ఎలాంటి సెన్సేషన్ లేకుండా, అంటే ఎలాంటి ఉద్రేకాలు మనిషికి కలగకుండానే పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోవడం. మీకు అర్థమైందా? దానికి ఒక మంచి సూచన చెప్పాడు, సందర్భం వచ్చింది వాడు చెప్తాను. నీ లోపల ఈరోజు క్రీస్తు కోసం జీవించాలి, వాక్యం కోసం జీవించాలి, యథార్థంగా నేను బతకాలి, అన్నీ వదిలిపెట్టాలి, నాకు ఏమీ వద్దు లోకంలో, నేను ఎప్పుడు దేవుడి కోసమే జీవించాలి అని 24 గంటలు నీలో ఆ దాహము, ఆ కోరిక, ఆ ఆశ ఏదైతే కలుగుతుందో దానికి కారణం ఏంటో చెప్పాలా నేను? ప్రవక్త ఏం చెప్పినా తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిజమం. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద హోలీ గోస్ట్, నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నీకు ఆ కోరిక ఉండదు, దేవుని కోసం జీవించాలన్న కోరిక. ఆ కోరిక కాకుండా లోకం యొక్క కోరికలు ఉంటాయి. అందుకే నువ్వు ఆభరణాలు తీసేవు, ఎంత చెప్పు ఆభరణాలు తీసేవు. నువ్వెంత చెప్పు టీవీ మానవ్. నువ్వెంత చెప్పు సీరియల్ మానవ్. నువ్వెంత చెప్పు ఫేస్బుక్ని మానవ్, ట్విట్టర్ని మానవ్. ఇవన్నీ ఏమి మానవు నువ్వుగా, యు విల్ నెవర్. ఎందుకో తెలుసా? నీకు పరిశుద్ధాత్మ లేదు. అదే పరిశుద్ధాత్మ ఉంటే నేను నీ కోసం జీవించాలి ప్రభువా, నేను నీ వాక్యం కోసం జీవించాలి, ఇప్పుడు నేను వాక్యం వినాలి, ఇప్పుడు నేను వర్తమానం చదవాలి, నేను ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఇప్పుడు నేను కూర్చొని లైవ్ వినాలి. మీకు అర్థమైందా నేను అన్నది? ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి కొద్దిసేపు, ఇప్పుడు నేను దేవునితో కమ్యూనియన్, దేవుడితో సహవాసం చేయాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బ్రదర్ అంటాడు, ఏంటిది అది నీ లోపల కలిగిస్తున్నది? దట్ ఈస్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధాత్మ. అదే గనక నీకు లేకపోతే ఇవన్నీ ఉండవు అన్నాడు ఆయన. అర్థమైంది అందరికీ? అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం, ఒక వ్యక్తి జీవితాన్ని బట్టి అతను పరిశుద్ధాత్మతో ఉన్నాడో లేదో చెప్పొచ్చు అన్నాడు. ప్రాఫిట్ అయితే ఇట్లా అన్నాడు, 10 minutes టైం నాకు చాలన్నాడు ఆయన. 10 నిమిషాలు ఆ వ్యక్తితో నన్ను మాట్లాడనివ్వండి, అతనికి పరిశుద్ధాత్మ ఉందో లేదో నేను చెప్పేస్తా. ఎలా చెప్పగలవు బ్రదర్ బెనామ్? సోదరు బెనామ్, నువ్వు ఎలా చెప్పగలవు? అతని కోరికలు, అతని ఆశలు, ఆమె లక్ష్యాలు, ఆమె ఉద్దేశాలు, వాళ్ళ జీవితము ఏ దానితో నిండి ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ వాసం ఉందా లేదా అనేది బయటపడుతుంది. 7వ దూత ద్వారా ఈ మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏంటో మెసేజ్లో విత్తనాలు చస్తలేవు. విత్తనం చావకుండా మొలకెత్తదు. పరిశుద్ధాత్మ భావం అంటే మొలకెత్తడం, పరిశుద్ధాత్మ భావం అంటే జన్మించడం. జన్మించాలంటే ముందు ఏం కావాలా? చచ్చిపోవాలా? శరీరాశ చచ్చిపోవాలా, నేత్రాశ చచ్చిపోవాలా, జీవబ్రహ్మం చచ్చిపోవాలా. ఇవి చావట్లేదు. బంగారం కూర్చిన వ్యామోహం చావట్లేదు, డబ్బును కూర్చిన వ్యామోహం చావట్లేదు, సినిమాలు కూర్చిన వ్యామోహం చావట్లేదు, లోకం కూర్చిన వ్యామోహం చావట్లేదు. నాకు ఇలాంటి చీరలు ఉండాలా, నాకు ఇలాంటి బట్టలు ఉండాలా, నేను ఇట్లుండాలా, నేను అట్లుండాలా, నన్ను చూసినప్పుడు రోడ్డు పైన పోతుంటే అందరూ నన్నే చూడాలా, కాలేజీలో నన్నే చూడాలి, స్కూల్లో నన్నే చూడాలి. వాట్ ఈస్ దాట్? ఏంటది? నీలో ఇంకా విత్తనము సావలే. చర్చిలో కూడా అందరు నన్ను చూడాలా. అరే బాబు, ఎవరు చూడకుండానంతసేపే సేఫ్. నువ్వు ఎవడి కన్ను దృష్టి అయినా పడ్డదా, నీ పని అయిపోయినట్టేగా. బెటర్ బీ సింపుల్. అందుకే సామాన్యంగా ఉండు. ఎవ్వరూ నిన్ను చూడకుండా చూసుకో. నిన్ను గమనించడం మొదలుపెట్టారా, విమర్శించడం మొదలు పెడతారు. ఏంది బ్రదర్, ఆ బ్రదర్ ఇట్లున్నాడు, ఏం సిస్టర్, ఆ సిస్టర్ ఇట్లున్నది మొదలు పెడతారు. ఇక అందుకే నువ్వు ఎవరికి తెలియకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే యేసయ్యకి తెలిస్తే చాలు. నిన్ను గమనించాల్సింది యేసయ్య, నీ గురించి మాట్లాడాల్సింది యేసయ్య, రేపు సాక్ష్యం ఇవ్వాల్సింది యేసయ్య. నువ్వు ఏం చేయాలా చేయి దేవుడి కోసం. చర్చిలో నువ్వు ఏ పని చేయాలా పని చేయి, కానీ అందరి దృష్టిలో పడడానికి కాదు, అందరి దృష్టి నా పైన ఆకర్షించుకోవాలని కాదు. అలా చేయడానికి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు నీ దృష్టి ఇంకోవైపు వెళ్ళిపోతుంది. యు ఆర్ ఫినిష్డ్. అవి ఎగిరిపోలే మన దగ్గర నుండి, పోయిన సంవత్సరం అట్టనే ఎగిరిపోతారు. అంతే. వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వలేదనుకో, బ్రదర్ రేపటి నుండి నువ్వు ఈ పని చేయకు, కొంచెం పక్క జరుగుతాడే, నేను రానిగా అవకాశం దొరుకుతుంది. ఓ 3 నెలల్లో 6 నెలల్లో ఈయన సంగతి చెప్పి ఈయన చర్చ్ నుండి నేను బయటికి వెళ్ళిపోతూ 10 మందిని లూసిఫర్ పోతూ పరలోకం నుండి ఈ 300 దూతలలో 200 దూతలను నరకానికి తీసుకెళ్ళినట్టు నేను కూడా తీసుకెళ్తా. లేనిపోని అబద్ధాలు చెప్పి పాస్టర్ మీద, సంఘం మీద, సంఘస్థుల మీద. వెళ్ళిపోయేవాళ్ళు పాస్టర్ మీద చెప్తారు, సంఘస్థుల మీద కూడా చెప్తారు. బెంజమిన్ మర్చిపోకు, నువ్వు మంచోడే అని చెప్పడు. ఒకవేళ వెళ్ళిపోయేటోడి మాట నువ్వు వినలేదనుకో, నీ అంత షెట్టోడే వెళ్ళలేడిగా. నేను చెప్పేది వినా అంటాడు. నీకు అర్థం కావట్లేదు మార్పు గురించి అంటాడు. నీకేం అర్థం కావట్లేదు అంటాడు. ఒరే దయ్యమా నోర్మియానా అనాలి మనం. ఎందుకంటే వాడు వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి 10 చెడులు చెప్పి వెళ్తాడు. అప్పుడు ఏం చేస్తాడు బయటికి వెళ్ళి, ఏ బెంజమిన్ పెద్ద వేషధారి ఉట్టోడే, అంత పనికిరానోడు అని మళ్ళీ బయట చెప్తాడు. నా గురించి పక్క పెట్టు, నీ గురించి చెప్తాడు. అది దయ్యం అన్నమాట. అర్థమైందా? బీ సింపుల్. సామాన్యంగా ఉండండి, కానీ దేవుని కోసం చేయడంలో ముందు ఉండండి. ఎవరో దృష్టిని ఆకర్షించడానికి కాదు. ఆమేన్, హల్లెలూయా. ఓ చాలా టైం అయిపోయింది. బట్ ఎనీవే దీన్ని చదువుదాం. యాకోబు ఆపత్కాలం. దీని మీద